హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను సినిమాల గురించి చెప్తా ఉంటాను కదా! ఈరోజైతే ఒక విషయం గురించి మాట్లాడదామనుకున్నానండి. అదేంటంటే, ఇప్పుడు చాలామంది అసలు ఈ మధ్య న్యూస్ ఛానల్స్ చూడాలన్నా కూడా భయమేస్తా ఉందండి. ఎవరిని ఎవరు చంపుతున్నారో అని ఆ వార్తలే వినాల్సొస్తుంది ఎక్కువగా. అందులోనూ అసలు ఇంట్లో వాళ్ళనే ఇంట్లో వాళ్ళు చంపడము అసలు నిజంగా ఆడవాళ్ళకి ఏమైందా అనిపిస్తుందండి. మంచిగా ఉండే ఆడవాళ్ళు మంచి మనసు ఉందంటారు. సున్నిత మనస్కులంటారు. కానీ అందరూ కాదండి. కొంతమంది ఇలా బిహేవ్ చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. అసలు నిజంగా అండి తల్లి బిడ్డల్ని చంపడం, బిడ్డలెళ్లి తల్లిని చంపడం దేనికోసం అండి అసలు? మీరు ఇప్పుడు మీరేదో సుఖపడిపోవాలని చెప్పేసి వాళ్ళని అడ్డు తొలగించుకోవాలనుకుంటారు. కానీ తర్వాత మీరు ఏమన్నా సుఖపడిపోతున్నారా? మీరెళ్ళేది ఎక్కడికెళ్తున్నారు మీరు? ఎక్కడికైనా ఫారిన్ ఎళ్తున్నారా? లేకపోతే పెద్ద ప్రమోషన్‌లొస్తున్నాయా? జైలుకే గదా ఎళ్తున్నారు. ఎక్కడికన్నా వెళ్తున్నారా? అసలెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? రోజు ఒక న్యూస్ అండి అసలు. ఈరోజు కూడా ఒక న్యూస్ చూస్తే భర్తని సాంబార్‌లో విషం పెట్టి చంపింది భార్య అని ఒక న్యూస్. అలాగే అసలు ఇంకా ఒక్కొక్కటండి. మొన్నేమో కూల్ డ్రింక్‌లో విషం కలిపి భార్య చనిపోయిందని. ఇప్పుడు భర్త అసలు భార్య భోజనం పెడితే అనుమానం లేకుండా ఎంతో భార్య చేసింది అని కొంతమందైతే ఎలా ఉన్నా గూడా ప్రేమతో పెట్టింది కాబట్టి తింటారు. కానీ అసలు ఇప్పుడు భార్య భోజనం పెట్టినా సరే అనుమానించాల్సిన పరిస్థితి వస్తుందండి అసలు. అసలు నిజంగా భయమేస్తుంది. సొసైటీ ఏమైపోతుందో నెక్స్ట్ జనరేషను పిల్లలు ఏం నేర్చుకుంటారా ఇవన్నీ చూసి అనేసి అసలు నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. ఒకప్పుడు న్యూస్ చూడాలనిపిచ్చేది. జనరల్ నాలెడ్జ్ కోసము అని అట్లా న్యూస్ పెట్టుకొని పిల్లలతో గూడా కూర్చొని న్యూస్ ఛానల్ చూడండమ్మా అలా చూస్తేనే మీకు కూడా తెలుస్తుంటది అనేది. అప్పుడేందంటే మన పెద్దవాళ్ళ గురించో, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించో అలా అన్నీ చెప్పేవాళ్ళు టీవీలో. అవి చూసేవాళ్ళం. పిల్లలకు కూడా కొన్ని తెలియని విషయాలు తెలుస్తుండే. మంచి విషయాలు తెలుసుకునేవాళ్ళు న్యూస్‌లో. కానీ ఇప్పుడసలు ఆ జనరల్ నాలెడ్జ్ గూడా పోయి మొత్తం క్రైమ్ న్యూస్‌లే. న్యూస్ ఛానల్ పెడితే క్రైమ్ న్యూస్‌లు తప్ప ఏం వస్తలేవు. ఒకప్పుడు మనం పాత సినిమాలు చూస్తూ వాటిల్లో ఉండే మంచి నేర్చుకుంటూ పెరిగాం. కానీ ఇప్పుడు సినిమాల్లో ఇవన్నీ ఏం చూపిస్తలేరండి. భర్తల్ని చంపమని గాని ఎవరు ఏం సినిమాల్లో ఏం చూపించట్లేదు. అందులో ఏవో 10% ఏదో కాస్త కూస్తో చూపిస్తే 90% ప్రజలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు కాస్త ఏదో ఐడియా ఇస్తే ఆ ఐడియాని ఈళ్ళు ఇంక పూర్తిగా ఇంక వాళ్ళకంటే వీళ్ళే ఇంకా ఎక్కువగా చేసేస్తున్నారు. అసలు చాలా దారుణమండి. ఆడవాళ్ళు ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకొని ఇంట్లో మీరు ఫ్యామిలీతో ఎలా ఉంటారసలు? ఒక ఫ్యామిలీ అంటే ఏంటండి? భార్య, భర్త, పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళుంటే పెద్దవాళ్ళు, వాళ్ళతో ప్రేమగా ఉండు. నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, నేనుండను, నా లైఫ్ ఇలా అనుకుంటున్నాను, నాకిలా నచ్చట్లేదు అని ఏదన్నా ఉంటే నీకేదైనా తక్కువ అనిపిస్తే డిస్కషన్ చెయ్యి. అంతేగాని ఇంకెవరో ఇంకో కొత్త పర్సన్‌ని తీసుకొనొచ్చి వాళ్ళతో ఏదో ఫ్రెండ్‌షిప్పో ఇంకా ఏదోనండి ఏవి పేర్లన్నా పెట్టుకోండి. అలా చేసి ఇంట్లో వాళ్ళను చంపడం, పిల్లలు అడ్డం ఉంటే పిల్లలకి విషం పెట్టి చంపడం, భర్త అడ్డం అంటే భర్తను చంపడం, లేదు ఫ్యామిలీయే అడ్డం అనుకుంటే అసలు ఫ్యామిలీని కూడా చంపేస్తున్నారండి అదసలు. వాళ్ళకి చిటికలో పని అయిపోతుంది. మొన్నటికి మొన్న తోడికోడలు కూతుర్ని గొంతు కోసి చంపడం. అది ఎంత దారుణమండి అసలు. అసలు ఈ విషయాలు వింటే నేను ఆ న్యూస్ చూసినప్పుడైతే అండి నేను కొద్ది రోజుల వరకైతే నాకు అది మైండ్‌లో తిరుగుతూనే ఉంటది. మా పిల్లలైతే నన్ను అరుస్తుంటారు. "నువ్వు అవి చూస్తావనంటే" నేను చూసి వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాననమాట. "అమ్మ ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. జాగ్రత్తగా ఉండండి మీరు" అని చెప్తూ ఉంటాను కదా! వాళ్ళేమో "అమ్మ నువ్వు చూడొద్దు. చూసి మళ్ళీ మైండ్ అంతా చెడగొట్టుకుంటావు. నువ్వు చూడకు అయన్నీ." బాధ అనిపిస్తదండి అసలు అవి చూసినప్పుడల్లా. ఎవరిని ఎవరు చంపుతున్నారు? అసలు ఏంటి? మానవ సంబంధాలన్నీ ఏమైపోతున్నాయి? మొన్న గండికోటలో పాపను చంపేశారు. సరే ఆ పాప ప్రేమించింది. మీకు నచ్చలేదు. నచ్చకపోతే అమ్మాయిని బ్రతకనివ్వండి. వదిలేసేయండి. ఆ అమ్మాయికే తెలుస్తది తర్వాత లైఫ్‌లో నేనేం కోల్పోయానో. నా పేరెంట్స్ చెప్పిన మాట నేను వినలేదు. నేను ఇలా కోల్పోయాను నా జీవితాన్ని. అప్పుడు వాళ్ళు చెప్పింది వినింటే నేను బాగుపడేదాన్ని అని తర్వాత తెలుసుకొని ఏదో ఒకటి సరే బతకని ఏదో ఒక విధంగా బతుకుతది కదా! వదిలేస్తే. ఇప్పుడు మీరు పరువు కోసం అమ్మాయిని చంపారు. బంధువులే చంపారని అంటున్నారు. కానీ ఇప్పుడు చంపిన తర్వాత మొత్తం సమాజానికే తెలిసిపోయింది. ఇంక మీ పరువు నిలబడిందా? పరువుకి వచ్చిందా పరువు మళ్ళీ? ఆ అమ్మాయి బతికేది అమ్మాయిని బతకనిస్తే కొద్ది రోజులు మాట్లాడుకుంటారు, వదిలేస్తారు. మీ బంధువులకే తెలుస్తది. సొసైటీకి అసలు తెలీదు ఈ విషయం. ఇప్పుడు మొత్తానికి తెలిసిపోయింది. ఫలానా అమ్మాయి, ఫలానా అన్నలు చంపారు. అమ్మ, నాన్నల మీద కూడా అనుమానం ఉంది.
అని ఇంక ఇట్లాంటివన్నీ ఇంక మీకు లైఫ్ లాంగ్ బాధ పెడతాయి. ఇప్పుడు అమ్మాయిని చంపడం వల్ల మీ పరువు నిలబడుతుందంటే ఇప్పుడు మీకేమైనా అవార్డులు ఇచ్చారా? మంచి పని చేశారు అమ్మాయిని చంపి అని చెప్పి మీకేమైనా పిలిచి ప్రైజులు ఇచ్చారా? దండలేసారా? అసలు ఏంటండి అసలు ఇది? ఇలా చంపి ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇప్పుడు ఒక మనిషిని వాళ్ళని చంపేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక భ్రమలో ఉంటారేమో. తర్వాత జరిగేది కూడా ఆలోచించండి. మనం ఒక మనిషికి గొయ్యి తీయాలనుకుంటే అడ్వాన్స్‌గా మనకు మనం కూడా తీసుకున్నట్టే. అదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. అసలు ముఖ్యంగా అసలు మగవాళ్ళు కంటే ఆడవాళ్ళు ఎక్కువైపోయారండి ఇట్లా చేసేది. పోనీ నువ్వు కుటుంబం బాగు కోసము, కుటుంబం బాగుపడాలి, నాకు ఈ మనిషి వల్ల నా కుటుంబం నాశనం అయిపోతుంది అని నువ్వు కుటుంబం కోసం ఫైట్ చేసి నువ్వు ఒకళ్ళని ఏదన్నా ఇది చేస్తే అది మంచి విషయం. దాన్ని మెచ్చుకుంటాము. కానీ నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం కట్టుకున్న భర్తని చంపడం అనేది ఎంత దారుణమైన విషయం అండి. అసలు ఆలోచన ఎలా వస్తుందో అర్థం కాదు. భర్త డ్యూటీ నుంచి బయటికి నుంచి ఇంటికొచ్చేదాకా టెన్షన్ పడతా ఉంటాం. ఇంట్లో వాళ్ళు వెహికల్స్ మీద వెళ్తారు. ఇంటికొచ్చే వరకు ఎలా వస్తారో ఏమో, ఏమవుతుందో అని అదొక మైండ్‌లో మెదులుతూ ఉంటది. అట్లాంటిది అసలు వాళ్ళని విషం పెట్టి చంపడము, నరికి చంపడము. మొన్న ఒక ఆవిడ చంపేసి ఇంట్లోనే టైల్స్ తొలగించి ఇంట్లోనే పాతిపెట్టిందంట. అసలు ఎలా వస్తున్నాయండి మీకు ఐడియాలు అసలు? ఎలా ఇంత దారుణంగా ఎట్లా తయారవుతున్నారు? ఆడది అంటే అమ్మ, భూదేవి అని ఎన్నో పేర్లుంటాయి. అలా అవన్నీ చెడగొడుతున్నారండి. అసలు ఆ పేర్లన్నీ చెడగొడుతున్నారండి. ఇంట్లో అసలు ఇంక పిల్లలు కూడా తల్లిదండ్రులను చూస్తే భయపడే పరిస్థితికొచ్చారు. అమ్మ అమ్మ అన్నం పెడుతుందంటే పిల్లలు అసలు అనుమానిస్తారా? అమ్మ మనకు విషం పెడుతుంది అని వాళ్ళు ఎక్కడన్నా ఊహిస్తారా అసలు? అమ్మ ఏది పెట్టినా తింటారు వాళ్ళు. అదొక నమ్మకం. పచ్చడి పెట్టినా తింటారు, ఏది పెరుగన్నం పెట్టినా తింటారు. అందులో అమ్మ విషం కలిపిందా లేదా అని ఆలోచిస్తారా? ఏం ఆలోచించరు కదా. అసలు మొన్న చూసాం కదా తెలంగాణలో 3 బిడ్డలకి తన సుఖం కోసం 3 బిడ్డలకి పెరుగన్నంలో విషం కలిపి పెడితే ఆ పిల్లలు తిని అసలు వాళ్ళని మళ్ళీ దారుణంగా చంపిందని తెలిస్తే అసలు ఆ మనిషి అసలు అలా చేసి నీకు ఎక్కడ పిల్లలు గుర్తుకు రారు? నువ్వు ఎలా సుఖపడతావు అసలు? నీకు వాళ్ళని ఆ విధంగా చంపితివే నువ్వు జైల్లో పోయి కూర్చున్నా లేకపోతే ఇంకొక చోట ఉన్నా సరే ఆ విషయం గుర్తుకు రాదా? మనం వార్తల్లో చూసాం. కానీ వాళ్ళకు మనకి రిలేషన్ లేదు. కానీ వార్తలో ఒక న్యూస్ అది చూస్తాం. మనకు చూసిన వాళ్ళకే చూస్తుంటే కన్నీళ్ళొస్తాయి, బాధ అనిపిస్తుంది. అట్లాంటిది నువ్వు సొంత కన్న తల్లివి అంత ఘోరంగా 3 పిల్లల్ని చంపేసి మళ్ళీ నువ్వు ఏం తెలియని దానిలాగా అమాయకురాల్లాగా యాక్టింగ్ చేసి నువ్వు కూడా స్పృహ తప్పినట్టు, కడుపు నొప్పి వచ్చినట్టు యాక్టింగ్ చేసి ఎవరిని నమ్మించడానికి? ఇప్పుడు ఎవరైనా సరే ఇంట్లో చనిపోతే, ఎవరైనా అనుమానాస్పదంగా చనిపోతే ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ఇప్పుడు అనుమానిస్తున్నారు. నిజంగా అసలు నెక్స్ట్ జనరేషన్కి అయితే ఇంకా నేర్చుకునే అయితే ఏమి ఉండవండి. అన్ని నేరాలు ఘోరాలే ఉండేటట్టుగా ఉన్నాయి. పిల్లలైతే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మంచినే నేర్చుకోండి. ఇలాంటి చెడు వాతావరణాన్ని ఉంటే దూరంగా ఉండండి. మీరు మంచి పుస్తకాలు చదవండి, మంచి జ్ఞానం సంపాదించుకోండి. ఇప్పుడు అవన్నీ కాలేజీలో కూడా చెప్పట్లేదు కదా మీకు. ఆ కంప్యూటర్లలో అవే చెప్తారు. ఈ టైపు మీకు ఇంతకుముందు స్కూళ్ళల్లో ఏంటంటే మంచి చెడు గురించి వివరించేవాళ్ళు. అవన్నీ సబ్జెక్టులు లేవు ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ చెప్పట్లేదు. పిల్లలు మంచి పుస్తకాలు చదవండి, పాతవి ఉంటాయి. మంచి జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానం నేర్చుకోండి. కానీ ఇట్లాంటివి మాత్రం అందరూ కాదండి. కొంతమంది లేడీస్ ఈ మధ్యలో తయారయ్యారు. కొంతమంది జెంట్స్ అలాగే ఉన్నారు, లేడీస్ కూడా అలాగే ఉన్నారు. కానీ అట్లా చేయొద్దండి. అసలు చాలా తప్పండి. ఒకవేళ మీకు ఇంట్లో వద్దు, నేను ఉండలేను, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు వెళ్ళిపోండి, హ్యాపీగా వెళ్ళిపోండి. వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారో, అడుగు తింటారో, ఏం చేసుకుంటారో వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు. కానీ వాళ్ళను ప్లాన్ చేసి ఇంకొక క్రిమినల్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని రోడ్డు ప్రమాదాల్లో యాక్సిడెంటల్గా నిర్ధారించి చంపడము అసలు ఏంటంటే పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఉండవేమో ఇట్లాంటి ఐడియాలు అసలు. మళ్ళీ వాళ్ళకి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి చంపించడం ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చి చంపించడం, ప్లాన్లు వేయడం. అదేదో మంచి చేసేదానికి ప్లాన్ వేయండి, బాగుపడతారు. మీ కుటుంబాన్ని బాగుపరిచి మీకు మంచి పేరు తెచ్చుకుంటారు కదా. కుటుంబాన్ని బాగుపరిచేదానికి చేయండి ఈ ప్లాన్లన్నీ.
అంతేకాని కుటుంబం నాశనం కాదు. నువ్వు ఆయనను చంపుతున్నాను, నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నావు గానీ, నువ్వు కూడా చంపుకున్నట్టే. నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకోరా, జైల్లో పెట్టరా, నీకు శిక్ష పడకపోవచ్చు. కానీ జైలుకైతే వెళ్తావు కదా! శిక్ష ఎప్పుడన్నా పడని, కానీ జైలుకైతే వెళ్తావు. నీకు సమాజంలో గుర్తింపు అనేది ఉంటుందా? నీకు ఉండదు. ఇంక నువ్వు ఎక్కడో ఇంక అదృశ్యమై బ్రతకాల్సిందే. ఇంక జనసంచారంలోకి వచ్చేది ఉండదు. నీకు జనాలు కూడా అసహించుకుంటారు. జనాల్లోకి వచ్చి నువ్వు ఒక మాట కూడా నువ్వు మాట్లాడలేవు అసలు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరైనా సరే తప్పులు చేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి కూర్చొని. నేను ఇది చేస్తున్నాను, ఇది కరెక్టా కాదా, రేపు ఇప్పుడుకిప్పుడు మీరు ఐడియా వేసుకొని ముందు చంపితే చాలే, తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటుంటారేమో కానీ తర్వాత జరగబోయే దాని గురించి కూడా ఆలోచించండి. నువ్వు చంపి అంత ఈజీగా తప్పించుకోలేరు ఎవ్వరు కూడా. నేరం చేసిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు. దయచేసి ఆడవాళ్ళు మారండి, ఇట్లాంటివి చెయ్యొద్దు అసలు. చాలా బాధ అనిపిస్తుంది న్యూస్ వింటేనే. అసలు రోజుకొకటండి. అసలు ఈ మధ్య కాలంలోనూ 1 ఇయర్లో అంట 785 మంది భర్తలు చంపారంటండి, భార్యలు. అంతమందిని చంపారంట. అసలు ఎందుకండి? అసలు ఏం బాగుందామని మీరు ఇంట్లో ఏం సుఖపడదామని భర్తల్ని చంపుతున్నారండి? ఎవరి కోసమో, ఏ రోడ్డు మీద పోయే వాడి కోసమో మన ఫ్యామిలీని ఎందుకు నాశనం చేసుకుంటారు? కొంచెం బుర్రపెట్టి ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు అలాగే చేస్తున్నారు, చదువుకోని వాళ్ళు అలాగే చేస్తున్నారు. అసలు ఎందుకండి జ్ఞానం అనేది? మనిషికి బుర్ర అనేది ఉండేది ఎందుకు? మీరు అసలు ఇంట్లో చక్కగా ఇంట్లో పనులు చేసుకోండి. జాబ్ చేసేవాళ్ళు చక్కగా జాబ్ చేసుకోండి. మంచి ఆలోచనలతో కుటుంబాన్ని ముందుకు నడిపించండి. పిల్లలకి మీ నుంచి మంచి విషయాలు చెప్పండి. అంతే తప్ప ఈ విధమైన ఆలోచనలు, తెల్లారి లేస్తే ఇంట్లో డిస్టర్బెన్స్ చేసుకుంటా భర్తలను ఎలా చంపాలి, పిల్లల్ని ఎలా చంపాలి, ఇవే ఆలోచించేది. ఒక్కసారి ఆడదానికి పెళ్ళి అయిందంటే అది మన కుటుంబం, మన ఇల్లు సర్వస్వం అండి. మనం ఎంతో ప్రేమించాలి, మన కుటుంబాన్ని ప్రేమించాలి. మీకు భర్త దగ్గర నుంచి కానీ, అత్తమామల దగ్గర నుంచి కానీ, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి బయటకు చెప్పి అవి సాల్వ్ చేసుకొని ట్రై చేయండి. అవి సాల్వ్ కాకపోతే పిల్లల్ని తీసుకొని వెళ్ళి విడిగా స్వతంత్రంగా మీరు బ్రతకండి. మంచిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి, కష్టపడి కూలి పని చేసుకొనైనా బ్రతకండి. అంతేగాని ఇలాంటి బ్రతక అస్సలు వద్దు. చాలా అసలు చిరాకు వస్తుంది అసలు ఇలాంటి న్యూస్లు చూస్తుంటే. ఎందుకు ఇంత సొసైటీ ఇలా తయారవుతుందని. ఒకరు అలా చేశారంటే ఇంకొక ఇద్దరు తయారవుతున్నారు. ఈరోజు ఒక న్యూస్ చూసామంటే తెల్లారిసరికి ఇంకొక ఇద్దరు ఇలా తయారవుతున్నారు. ఇది వైరస్ కంటే డేంజర్గా ఉందండి. వైరస్ కన్నా మందు ఉందేమో, కానీ దీనికి అసలు ఎలాంటి మందు లేదు. స్ప్రెడ్ అయిపోతూ ఉందండి. ఇప్పుడు ఒక ఆమె చంపింది భర్తను అనగానే మళ్ళీ ఇంకొక 2 న్యూస్లు వస్తున్నాయి. వైరస్ కంటే డేంజర్గా ఉందండి అసలు. దయచేసి మారండి, ఆడవాళ్ళు మారండి. మన ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మార్చుకోండి. తెలివిగా మన తెలివితేటలు ఉపయోగించి కుటుంబాన్ని మంచిగా రక్షించుకోవాలి. మన కుటుంబాన్ని వేరే ఎవరన్నా పాడు చేయాలనుకుంటే మనం అడ్డుగా నిలిచి మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి. అది మనం చేసే పని. కానీ మనమే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో మన ఫ్యామిలీలో వాళ్ళని చంపిస్తున్నాం. అది ఎంత తప్పండి అసలు. అది క్షమించరాని నేరం అది. దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయకండి. పిల్లల జీవితాలు నాశనం చేయకండి. ఎంతమంది పిల్లలు అనాథలు అవుతుంటారు. ఇప్పుడు తండ్రిని చంపేస్తే తండ్రి చచ్చిపోతాడు, తల్లి జైలుకి వెళ్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పెద్ద వయసు అయి ఉంటుంది. ఎవరండి వాళ్ళని చూసుకునేది? వాళ్ళు రోడ్డు మీద అనాథల్లాగా తయారవుతున్నారు. రేపు వాళ్ళే సమాజంలో రౌడీలుగా, దొంగలుగా తయారవుతారు, చూసేవాళ్ళు లేక. దయచేసి మారండి. నేను ఈ వీడియో అందరికి మంచి కోసమేనండి. మన కుటుంబాలన్నీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుండాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇలాంటి తప్పులు చేయకండి. మీకు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, హ్యాపీగా చెప్పేసి వెళ్ళిపోండి, లేకపోతే చెప్పకుండా వెళ్ళిపోండి. అంతేగాని ఇంట్లో వాళ్ళని మాత్రం బ్రతకనివ్వండి, చంపకండి. అసలు వంటలలో కనుక్కోలేరని కూరలలో మీరు విషాలు కలిపి అసలు ఈ సీరియల్స్లలో అయితే అండి, సినిమాల్లో తక్కువేనండి. సినిమాల్లో ఏం చూపించట్లేదు, కానీ ఇప్పుడు వచ్చే ఈ క్రిమినల్ సీరియల్స్ అండి, ఇవన్నీ కూడా ఫ్యామిలీ సీరియల్స్ కాదు. ఆ సీరియల్స్లో అన్నీ అవేనండి. పాలల్లో విషయం ఎలా కలపాలి, భార్యాభర్తలను ఎలా విడగొట్టాలి, అత్త కోడలను ఎలా విడగొట్టాలి, ఇలాంటి ఆలోచనలండి మొత్తం. అవి చూసి సగం నేర్చుకుంటున్నారు. వాళ్ళు 100 రకాలు చూపించవచ్చండి, కానీ మన బుర్ర ఏమైంది?
అది జస్ట్ ఎంటర్టైన్మెంట్. అది చూసి అలా వదిలేయాలి. అది ఫాలో అవ్వమని చెప్పలేదుగా వాళ్ళు. మీరు ఫాలో అవ్వండి, మేము ఇలా చేస్తున్నామని చెప్పేసి. మంచిని ఫాలో అవ్వరు, ఇలాంటివి మాత్రం బాగా ఫాలో అవుతారు. దయచేసి ఎవ్వరు ఇలా చేయకండి. మీ పిల్లల్ని, మీ భర్తల్ని కాపాడుకోండి. మీ కుటుంబానికి మీరు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటివి చేసి చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దు. ఫ్యామిలీ కోసం ఇప్పుడు మన హస్బెండ్ కానీ మనం కానీ ఎందుకండి ఇంత కష్టపడి చేసేది? ఇలాంటి వాటి కోసం చేసేది. ఇంత కష్టపడతాం, పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఎంత కష్టపడతాం మన ఇంటి కోసం. మనం నలుగురిలో ఒక మంచి గౌరవంగా బతకాలని ఎంత కష్టపడతామండి. ఒక్క క్షణంలో తుడిచేస్తున్నారు అదంతా కూడా. దయచేసి ఎవరు కూడా ఇలాంటివి చేయకండి. ఫ్యామిలీని కాపాడుకోండి. మనం ఏమి డబ్బుల్లోనే బతకాలనేది ఏం లేదు. కూలీ చేసుకొని కూడా గౌరవంగా సొసైటీలో బతకవచ్చు. అత్యాశలకు పోయి, ఆడంబరాలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీకు ఒంటరిగా అనిపిస్తే వేరే మంచి పాత సినిమాలు చూడొచ్చు. లేదంటే మీ వంతు మీరు ఆర్థికంగా ఏదైనా ఇంటికి చేయాలి అని అనుకుంటే ఏదో ఒక పని చేయొచ్చండి. పనులు ఉన్నాయి కదా చేస్తే. బయటకు పోయి చేసే పనులు ఉంటాయి, చిన్న చిన్న లేడీస్ చేసే పనులు చాలా ఉంటాయి. అంతేగాని ఖాళీగా ఉండి టైంపాస్ కాలేక ఇలాంటివన్నీ చేస్తా మన ఇంటికి, సొసైటీకి చెడు మాత్రం చేయొద్దు దయచేసి. ఈ వీడియో ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి. ఇలా ఎవరు ప్రవర్తించొద్దని చెప్తున్నాను. ఆ న్యూస్లు చూడడం వల్ల బాధ కలిగి నేను ఈ వీడియో అయితే చేశానండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ వస్తానండి. అంతవరకు బాయ్.